హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మ్మ్, బాగున్నారా? కొంచెం డ్యూటీ. ఆ, ఉమ్, జగనన్న నెల్లూరు పర్యటనకు వస్తుంటే జగనన్న మీద ఆంక్షలు ఎట్లా పెట్టారంటే, అబ్బా, ఎక్కలేని దేశంలో ఎక్కలేని ఆంక్షలు పెట్టారన్నమాట. ఈ చంద్రబాబు నాయుడు గారు మీరు పాదయాత్ర చేసినప్పుడు జగనన్న సీఎంగా ఉన్నప్పుడు మీకు ఆంక్షలు పెట్టినారా? లోకేష్గా నువ్వు పాదాల మీద యాత్ర చేసినప్పుడు జగనన్న లోకేష్ నీకు ఆంక్షలు పెట్టినాడా? వాడు పావలాగాడు, ఊగే పావలాగాడు, పౌడర్ గాడు. వాడు వాడు కూడా బస్ ఎక్కి అదేంది కుక్కల వ్యాన్లు ఎక్కి ఊగేటప్పుడు కూడా జగనన్న ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. నెల్లూరు పర్యటనలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఏంటి అది వెళ్ళొద్దా? ఎంతమందికి? 100 మందికి అనుమతి. వెళ్ళిపోయాడు ఇవ్వరు. ఈయన ఎవరింటి అంటే ఏంటి, మీరు చెప్పినట్లు చెయ్యాలా? మీరు ఎవరు అసలుకు? ఎవర్రా మీరు? కోనికిసుక గొట్టంగాళ్ళు. నువ్వు ఎవడు మీరు? అసలుకి ఏంది ఆంక్షలు? ఏంది జగనన్న? ఒక్కొక్కటి జగనన్న జిల్లా పర్యటనలు అంటేనే ఒక్కొక్కటి ఉత్సాహపడుతుంది. తడిసి ప్యాంట్లు తడుస్తున్నాయి ఒక్కొక్క ముండా కొడుకు, అర్థమవుతుందా? ఒక్కొక్కటి తడిసిపోతున్నాయి ప్యాంట్లు వెదవలకు. భయం 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 భయం. జగనన్న అంటే భయం ఒక్కొక్కడికి. సింగపూర్ పోయినా సింగపూర్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ పరువు తీసేసినారా దరిద్రులారా. మీ పాడు ఏం మనుషులరా మీరు? చంద్రబాబు, నువ్వు మనిషివేనా అసలుకు? పరువు తీసినావు. జగనన్న అమ్మఒడి పెడితే తల్లికి వందనమంట. అది నీ కొడుకు పెట్టినాడురా. నీ కొడుకులో నుంచి వచ్చిందే, కడపలో నుంచి వచ్చిందా? ఇంకా చెప్పు. నీ కోడలు, నీ పెళ్ళాము, ఆ పొట్టిదంటే నాకు ఇరిటేషన్ అసలుకు. అది పొట్టిదంటే చాలా ఇరిటేషన్. అది అసహ్యం. నాకు అదంటే నా అసహ్యం అసలుకు. అదొకటి టీడీపీ కుట్రలు చాలా చేస్తున్నాయి. జగనన్న పర్యటనలో కుట్రలు చేస్తున్నారనమాట. కార్యకర్తలకు, నేతలకు ఈ బెదిరింపు నోటీసులు. పోలీసులు అయితే, ఒరే పోలీసులారా, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ప్రసన్న కుమార్కు నోటీసులు ఇస్తారా మీరు? ఎవరు జగనన్న పర్యటనకు రాకూడదా? ఎవర్రా మీరు? అసలుకు? ఏ అర్హతతో మీరు మాట్లాడతారు? జనం వస్తే కేసులా? జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీలకు, మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇస్తారా మీరు? సంకనాకుతున్నారా? టీడీపీ సంకనాకుతున్నారా మీరు అసలుకు? లోకేష్ కానీ ఎర్ర బుక్ అనుకుంటానేమో. ఒక్కొక్కటి జగన్ యాప్ 10 డేస్లో యాప్ ఓపెన్ చేస్తాడైనా. అప్పుడు ఉండారు మీరు. ఒక్కొక్క నా కొడుకు ఎవడెవడు ఏమేం చేసినాడో, ఏ కార్యకర్తను ఎవడెవడు ఏం కొట్టినాడో యాప్ ఓపెన్ చేస్తే ఆఫీసర్ కాదు కదా, ఆఖరికి ఈ పౌడరేసి నువ్వుతాడే వాడు కూడా. వానికి ఉండయి ఖచ్చితంగా ఈ ముగ్గురు సెంట్రల్ జైలు. ఫస్ట్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఫిక్స్ అయిపోండి. మీ ముగ్గురికి 3 సెల్లులు అన్నమాట. ఖచ్చితంగా అది పక్కా ఫిక్స్. గుర్తుపెట్టుకోండి. అనుకుంటున్నారేమో జగనన్నను మంచితనమే చూసినారు. జగనన్న ఒక్కసారి జగనన్న కోపం చూసినారనుకో, ఏ నా కొడుకు కూడా ఎవ్వడే కానీ ఉండలేరు. గుర్తుపెట్టుకో చంద్రబాబు. కొంచెము ఒళ్ళు దగ్గర పెట్టుకొని కార్యకర్తలకు ఒక కుక్కలు ఎగురుతున్నాయి. షరతులు పెడుతున్నాడు ఏపీ పోలీసులు. జగనన్న పర్యటనకు ప్రజలకు షరతులు పెడతారా? ఎవర్రా మీరు? కోనికి గొట్టాలరా మీరు అసలుకు. పోలీసులంటే పోలీసులంటే ప్రజలకు రక్షణ, ఒక హుందాతనం. అది బ్యాడ్జ్కు ఉండాలిరా. 3 సింహాలు దేనికిరా ఉండేది? ప్రజలకు రక్షణ కవచంలా ఉండాలి. కానీ మీరు చంద్రబాబు, వాడి కొడుకు, వాడు దత్తపుత్రుడికి, వాడి పెండ్లాలకు మీరు మాత్రం వాళ్ళకి సెక్యూరిటీ, మిగతా ప్రజలకు కాదురా. పోలీసులు బెదిరిస్తారు మీరు. ప్రజలు బెదిరిస్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? చాలా రెచ్చిపోతున్నాడు వాడు. అదైతే అది అదేంది ప్రశాంత్, అదేం పేరు దాని పేరు? వాని పేరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంట. అది
అది బ్రోకర్ ముండదది, ఎమ్మెల్యే కాదది, లాడ్జ్లలో పండుకొని తిరిగిన ముండదది. జగనన్న మీద ఆర్పి రే నా కొడక ఆర్పి నా కొడక నువ్వు లంజా కొడక నువ్వు నా కొడక 2029లో నా కొడక నువ్వు ఖాయమైనట్లయితే రే ఆర్పిగా దాని కూతురు తింటున్నావు. వాడు వేమిరెడ్డి గాడు బట్టతల నా కొడుకు దోసక తింటున్నాడు వాడు. నా కొడుకు వాడి మాటల ఆర్పిగా జబర్దస్త్లో రోజమ్మ పెట్టిన భిక్షతో నా కొడక ఈరోజు ఎగిరిగిరి పడుతున్నావురా నా కొడక నువ్వు. ఈరోజు మాత్రం మీకు ఉండయిరా 29లో కానీ 20లో కానీ ఉండయిరా. జగనన్న అంటే ఉచ్చలు ఒక్కొక్కడికి అబ్బా తడిసిపోతున్నాయి తడిసిపోతున్నాయిగా. జగనన్న అంటే భయం ఒక్కొక్కడికి. జిల్లా పర్యటనలు అంటే వద్దులే ఒక్కొక్కడికి. పండుకున్నా జగనన్న, లేస్తే జగనన్న, ఆఖరికి వాష్రూమ్ పోయినా జగనన్న నా కొడకలకు. వీరమల్లు, చిట్టిమల్లు, బొమ్మరిల్లు, పంచతంత్ర బొమ్మర వేసుకొని కుక్క కాడ మూతి పెట్టి మూట పెట్టాను. నువ్వు ఒక మగోడివి. ఏం జాతర అనేది అసలుకు? ఏ మొగోడిరా అసలుకు నువ్వు? కొజ్జ నా కొడక, పావుల నా కొడక, పావుల కుక్క, పౌడర్ వేసుకుని కొజ్జ. నిజంగా మీరు కొజ్జాలరా. మీరు కొజ్జాల కంటే చిచిచి కొజ్జాలు చాలా మంచోళ్ళు రా. వాళ్ళలో మంచితనంగా వాళ్ళు ఒక సాంప్రదాయం. మీరా అమ్మో దోసుకు తింటున్నారా కొజ్జమ్ముండ కొడకలారా మీరు. ఏం బతుకులరా మీవి? ఏం చేస్తారు? చెమటలు పడుతున్నాయి ఒక్కొక్కడికి. పావులా గాడికి, లోకి గాడికి, చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయి. జగనన్న పర్యటన అంటే ఒక్కొక్క లంజా కొడుకు చెమటలు పడుతున్నాయి ఒక్కొక్కడికి. పట్టండి ఎన్నాళ్ళు చేస్తారు చేయండి. ఇంకా అయిపోయింది మీకు టైం. జగనన్న ఏంది జగనన్న పార్ట్ 2 ఓపెన్ చేసినాడు. ఇంకా వేసుకోండి కొడకలరా ఒక్కొక్కడికి. మీకు ఉంటుందిరా దవిడి దిబ్బడేరా. దవిడి చిచ్చిచ్చి ఆ పదం కూడా వాడకూడదు. వాడి బలిగాంది తుత్తు. మీకుంటుందిరా. అబ్బా మామూలుగా జగనన్న చుక్కలు చూపిర్రా మీకు. అమ్మో. పోలీసులు ఎన్నలేని ఆంక్షలు పెడుతున్నాడు. అడ్డంకులు పెట్టిన జగనన్న ఏంది జిల్లా పర్యటన సక్సెస్ చేస్తారు. ఎన్ని సృష్టించినా ఎన్ని ఆట కానీ జగనన్న భద్రత విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే జగనన్నకి ఏమన్నా జరిగితే ఈ పావులాగాడు, ఆ మోడీ ఎవడు, ఈ లోకిగాడు, చంద్రబాబు గాడు ముగ్గురు వీళ్ళే బాధ్యులు. పక్కా ఖచ్చితంగా వాళ్ళే బాధ్యులు. కూటమి ప్రభుత్వమే బాధ్యులు ఖచ్చితంగా. ఈసారి ఏమన్నా పొరపాటు ఇంతనే జరగాల ఖచ్చితంగా. అంతే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఎరా పావుల నా కొడక నిన్ను మాత్రం వదలంరాలే. 700 టికెట్ పెట్టి చేస్తున్నావు దరిద్రుడా. చి ఉపమా నీ పేరు ఉప ముఖ్యమంత్రి కాదు, ఉప్మా. వేరే ఉప్మా ఈ కొత్త పేరు పెట్టిన ఉప్మాగా. ఉప్మాలో పౌడర్ వేసుకున్నావా? పౌడర్ వేసుకుని తిన్నావా? చి పోలీసులు అయితే నేతలకు నోటీసులు ఇస్తారు. పోలీసులు చిచ్చి ఏం బతుకులరా మీవి. పోలీసుకు ఒక అంటే ఉందా మీకు అసలు మనసాక్షి ఉంటుందా? జగనన్న పర్యటనకు ఎవరు రాకూడదని ఆంక్షలు పెడతారా? మీరు ఎవర్రా బోచిడికి నా కొడుకులు మీరు? ఎవర్రా మీరు అసలుకు? ఈసారి చూసుకోండి. ఏం అనకూడదు. ఖచ్చితంగా పక్కా చిట్టికేస్తున్నా. ఖచ్చితంగా జగనన్న సక్సెస్ చేస్తాడు. ఈ మీటింగు జగనన్న పర్యటన, నెల్లూరు పర్యటన సక్సెస్. ఇది ఫిక్స్. రాసి పెట్టుకోండి. జై జగనన్న.